Hey everyone, PG here on Pocket Tech. I am back again with another video. లాస్ట్ నైట్ అయితే మనకి గూగుల్ వాళ్ళ ఈవెంట్ అయితే జరిగింది. ఈ ఈవెంట్లో టోటల్గా 5 డివైజెస్ని అయితే రిలీజ్ చేశారు. సో మనకి 5 డివైజెస్ ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రైసెస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు మనకి ఇండియాలో ఏమేమి డివైజెస్ వస్తాయి, ఏ డివైజెస్ రావు అనే ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ పిక్సెల్ 6a. మనకి పిక్సెల్ 6a డివైస్ చూడడానికి సిమిలర్గా పిక్సెల్ 6 లానే ఉంటుంది అనమాట. మధ్యలో మనకి కెమెరా బార్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా డ్యూయల్ టోన్స్ ఉంటాయి. కెమెరా బార్ పైన వచ్చేసి థిక్ కలర్, బార్ కిందేమో మనకి లైట్ కలర్స్తో ఉంటుంది. టోటల్ మనకి పిక్సెల్ 6a అయితే 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గ్రీన్ కలర్ సేజ్, వైట్ కలర్ వచ్చేసి చాక్ అండ్ బ్లాక్ వచ్చేసి చార్కోల్. సో ఈ 3 కలర్స్లో అయితే మనకి డివైస్ అవైలబుల్గా వస్తుంది. పిక్సెల్ 6కి పిక్సెల్ 6aకి డిఫరెన్స్ వచ్చేసి ఆ కెమెరా బార్లో అబ్జర్వ్ చేయొచ్చు. పిక్సెల్ 6aకి మనకి 2 కెమెరాస్ వచ్చేసి ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది అండ్ ఆ పక్కనే చూస్తే మనకి ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇన్ డీటెయిల్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి విడ్త్ వచ్చేసి మనకి 2.8 ఇంచెస్ ఉంటుంది. డివైస్ యొక్క హైట్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఈ థిక్నెస్ వచ్చేసి మనకి అరౌండ్ 0.35 ఇంచెస్ ఉంటుంది. అండ్ డివైస్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 178 గ్రామ్స్ ఉంటుంది. అండ్ మనకి డివైస్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మనకి ఇది 6.1 ఇంచెస్ డిస్ప్లే. పిక్సెల్ 6తో కంపేర్ చేసుకుంటే చిన్న డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో మనకి 1080p ప్యానల్ని యూజ్ చేశారు. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మనకి 429 ఉంటుంది. రీఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి పిక్సెల్ 6a అయితే 60Hz రీఫ్రెష్ రేట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. పిక్సెల్ 6 చూసుకుంటే 90Hz, అదే పిక్సెల్ 6 Pro వచ్చేసి 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేనైతే అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో మీరు కనుక అన్బాక్సింగ్ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మనం పిక్సెల్ 6a కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పిక్సెల్ 6 అండ్ 6 Proలో మనకి ఏ చిప్సెట్తో అయితే వస్తుందో సేమ్ చిప్సెట్ని యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ గూగుల్ టెన్సార్ చిప్సెట్. అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం టైటాన్ M2 చిప్ని యూజ్ చేస్తున్నారు అనమాట. నేను మన ఛానల్లో పిక్సెల్ 6 అండ్ 6 Proలో వస్తున్న ఫీచర్స్ అని మెన్షన్ చేశాను. లైక్ వితౌట్ హ్యాండ్స్ మనం మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు, లేదు ఆఫ్లైన్లో లైవ్ ట్రాన్స్లేషన్ కానీ, కెమెరాస్లో వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకి పిక్సెల్ 6aలో కూడా వర్క్ అవుతాయి. మనకి పిక్సెల్ 6a వచ్చేసి 6GB ర్యామ్తో వస్తుంది విత్ LPDDR5 ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 128GB దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి UFS 3.1 డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి 5G సపోర్ట్ ఉంటుంది, sub-6 సపోర్ట్. కమింగ్ టు ద కెమెరాస్, మనకి బ్యాక్ సైడ్ చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఈ రెండు వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇంకొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి 1.7 అపాచర్తో వస్తుంది విత్ ఎ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 77 degrees. అండ్ దీంట్లో మనకి సోనీ IMX363 సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి 2.2 అపాచర్తో ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఫీల్డ్ వ్యూ వచ్చేసి 114 degrees ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది 8 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0. అండ్ వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అట్ 30 and 60 FPS. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి ఓన్లీ 1080p వీడియోస్ మాత్రమే రికార్డ్ చేయగలుగుతాం. మనకి కెమెరాలో అయితే ప్రీవియస్గా పిక్సెల్ 6 అండ్ 6 Proలో వర్క్ చేసిన మ్యాజిక్ ఎరేజర్ కానీ, రియల్ టోన్ కానీ, ఫేస్ని అన్బ్లర్ చేయడం కానీ, నైట్ సైట్ మోడ్స్ కానీ, ఇవన్నీ మనకి పిక్సెల్ 6aలో కూడా వర్క్ అవుతాయి. బయోమెట్రిక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అండ్ ఇది మనకి Android 12తో వస్తుంది కాబట్టి 5 years ఆఫ్ సెక్యూరిటీ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 4410 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. గూగుల్ వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే మనకి 1 full day ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. దీంట్లో మనకి 60Hz రీఫ్రెష్ రేటే కాబట్టి ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవ్వకపోవచ్చు. మన హ్యాండ్స్లోకి పిక్సెల్ 6a వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ చేసి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేసి చూద్దాం మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుందో. అండ్ దీంట్లో మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది.
ఫైనలీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే మనకి గూగుల్ పిక్సెల్ వాచ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నేనైతే ఈ పిక్సెల్ వాచ్ గురించి రూమర్స్ కానీ లీక్స్ కానీ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను. అన్నిట్లో కల్లా హైలైట్ లీక్ ఏంటంటే ఎవరో ఈ వాచ్ని ఇక్కడ మాకు పాలాల్టోలో ఒక రెస్టారెంట్లో మర్చిపోయి వెళ్ళారంట. సో అదైతే అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది, అలా ఎలా మర్చిపోతారు ఒక గూగుల్ వాచ్ని అని. సో ఫైనలీ ఇవాళ మనకి పిక్సెల్ వాచ్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో మనకి ఈ వాచ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు, అది కూడా రీసైకబుల్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్. మనకి ఇది డైల్ వచ్చేసి సర్క్యులర్ డైల్ అనమాట, విత్ టాక్టికల్ క్రౌన్ ఉంటుంది. అంటే మనకి పక్కన ప్రాపర్ వాచ్కి క్రౌన్ ఎలా ఉంటుందో సేమ్ అలా క్రౌన్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఇంప్రూవ్డ్ వేర్ ఓఎస్ యూఐ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ కానీ, కాల్స్ అండ్ టెక్స్ట్ కానీ, వాలెట్ కానీ, గూగుల్ ఫిట్నెస్ కానీ, హెల్త్ ట్రాకింగ్, లేకపోతే మన హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఈ ఫీచర్స్ అన్నీ మనకి వాచ్లో అయితే వర్క్ అవుతాయి. మనకి పిక్సెల్ వాచ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. బట్ మనకి అక్టోబర్లో పిక్సెల్ 7 అండ్ 7 Pro డివైజెస్ లాంచ్ అవుతాయి కదా, వాటితో పాటు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిక్సెల్ 7 అండ్ పిక్సెల్ 7 Pro ఫస్ట్ గ్లాన్స్ అయితే రిలీజ్ చేశారు. సో లీక్స్ని ప్రివెంట్ చేయడం కోసం మనకి గూగుల్ వాళ్ళే ప్రివెన్షన్ తీసుకున్నారనమాట. ముందు ఫ్యూ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేశారు. సో దీంట్లో అయితే మెయిన్గా 4 న్యూ థింగ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కెమెరా బార్. ప్రీవియస్గా అది వచ్చేసి మనకి కంప్లీట్గా ఒక గ్లాస్ బార్ లాగా ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్గా మెటల్ బార్తో రీప్లేస్ చేశారు. ఇది మనకి కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమ్తో పాటు అటాచ్ అయిపోయి ఉంటుంది, ఒక సెట్ లాగా ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఆ కెమెరా బార్లో ఇక్కడ మీరు కెమెరాస్ అబ్జర్వ్ చేస్తే మనకి అల్ట్రా వైడ్ అండ్ వైడ్ యాంగిల్ వచ్చేసి ఒక క్యాప్స్యూల్ లాగా ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ పిక్సెల్ 7 అండ్ 7 Pro వచ్చేసి ఆండ్రాయిడ్ 13తో వస్తాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఈ పిక్సెల్ 7 అండ్ 7 Pro నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టెన్సర్ చిప్సెట్తో రాబోతున్నాయి. టోటల్గా మనకి డివైస్ అయితే 3 కలర్స్లో వస్తాయి. పిక్సెల్ 7 ఒక డిఫరెంట్ 3 కలర్స్, పిక్సెల్ 7 Pro వచ్చేసి డిఫరెంట్ 3 కలర్స్లో అయితే రాబోతున్నాయి. సో కలర్స్ చూసుకుంటే వైట్, బ్లాక్, గ్రే, గ్రీన్. సో దీంట్లో వైట్, బ్లాక్ మనకి కామన్ అనమాట. గ్రే అండ్ గ్రీన్ వచ్చేసి ఒకటి పిక్సెల్ 7, ఒకటి పిక్సెల్ 7 Pro రాబోతున్నాయి. అండ్ మనకి పిక్సెల్ 7 అండ్ 7 Pro వచ్చేసి అక్టోబర్లో లాంచ్ అవుతుంది. వీటితో పాటే మనకి పిక్సెల్ వాచ్ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూలైలో అయితే పిక్సెల్ బడ్స్ ప్రో రాబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఒక పిక్సెల్ బడ్స్ నుంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అయితే రాబోతుంది. అండ్ దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ మోడ్ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో మనకి స్పేషియల్ ఆడియో సపోర్ట్ కూడా రాబోతుంది. కాకపోతే ఈ స్పేషియల్ ఆడియో ఫీచర్ అనేది ఓన్లీ ఫర్ ఫ్యూ సెలెక్టెడ్ డివైసెస్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఈ స్పేషియల్ ఆడియో ఫీచర్ ఇప్పటి వరకు మనం యాపిల్ డివైజెస్లో చూసాము. ఫర్ ద ఫస్ట్ టైం మనం నాన్ యాపిల్ డివైస్లో కూడా చూడబోతున్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ పిక్సెల్ బడ్స్ ప్రో మనకి 11 hours ఆఫ్ ఫుల్ యూసేజ్ వస్తుంది. అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకుంటే కనుక 7 hours ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. సో గుడ్, మనకి బ్యాటరీ లైఫ్ అయితే సూపర్గా ఉంటుంది. అదే మనం కేస్ యూస్ చేసి ఛార్జ్ చేసుకుంటే 20 hours ఆఫ్ టోటల్ లిజనింగ్ టైం అయితే ఉంటుంది. కమింగ్ టు ద ప్రైస్, మాకు యూఎస్లో అయితే ఇది అరౌండ్ $200 పడుతుంది. అండ్ ఇదైతే టోటల్గా 4 కలర్స్లో అవైలబుల్గా ఉండబోతుంది: కోరల్, లెమన్ గ్రాస్, ఫాగ్ అండ్ చార్కోల్. అండ్ ఇది వచ్చేసి మనకి పిక్సెల్ 6a పాటు రిలీజ్ అవుతుంది. ఇండియాలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనకి ఇంకొక గ్యాడ్జెట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అది వచ్చేసి పిక్సెల్ టాబ్లెట్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనకి గూగుల్ నుంచి ఒక టాబ్లెట్ రాబోతుంది. కాకపోతే ఇది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది అనమాట. లీక్స్ అన్నిటిని ప్రివెంట్ చేయడం కోసం ఒక ఫస్ట్ లుక్ లాగా మనకి పిక్సెల్ 7, 7 Pro అండ్ ఈ టాబ్లెట్స్ ఎలా ఉంటాయి అనేది చూపించారు. టాబ్లెట్ గురించి ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ రివీల్ చేయలేదు. నెక్స్ట్ ప్రైస్ అండ్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో పిక్సెల్ 6a వచ్చేసి మాకు $450 పడుతుంది. అండ్ ప్రీ ఆర్డర్ యూఎస్లో అయితే జూలై 21 నుంచి చేసుకోవచ్చు అనమాట. గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ట్విట్టర్లో అయితే గూగుల్ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు. అదేంటి అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఫైనల్లీ మనకి పిక్సెల్ 6a అయితే ఇండియాలో రాబోతుంది. ఎప్పుడో ఒక 2 years పిక్సెల్ 4a రిలీజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు పిక్సెల్ 6a వస్తుంది అనమాట. సో ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఇండియాలో
పిక్సెల్ 6a రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఇండియాలో అయితే 43,000 రూపీస్ నుంచి 45,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ మీ కనుక టెన్సర్ చిప్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి చూడాలి అనుకుంటే నేనైతే ఆల్రెడీ పిక్సెల్ 6 అండ్ పిక్సెల్ 6 Pro మీద డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సిమిలర్ ఫీచర్స్ అయితే మనకి పిక్సెల్ 6a కూడా వస్తాయి. సో చూసారు కదా, ఇవైతే మనకి వాళ్ళ గూగుల్ ఈవెంట్లో అనౌన్స్ చేసిన డివైసెస్. హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు ఈ వీడియో మొత్తంలో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇండియాలో పిక్సెల్ 6a రిలీజ్ అవ్వబోతుంది. మీకు కనుక పిక్సెల్ 6a అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పాకెట్ టెక్కి. నేనైతే అన్బాక్సింగ్ చేసి రివ్యూ కూడా చేస్తాను. అండ్ మీరు కనుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. Thank you so much for watching. Bye.